వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ మాధురి. వాడవాడకు ప్రతి తీసుకోవాలని అడితే మోటో అందరికీ ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి నమస్కారం. ఈ మహబూబ్ నగర్ జిల్లా స్థాయి ఎగ్జిక్యూటివ్ మీటింగ్కి మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్కి విచ్చేసిన మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్ అరవింద్ కుమార్ యాదవ్ గారికి, రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్గా మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్కి విచ్చేయడం జరిగింది. అదేవిధంగా వారితో పాటు మా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శివంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి కృష్ణవర్ధన్ గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంధ్య గారు, మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వాసు యాదవ్ గారికి, అదేవిధంగా నాతో పాటు జిల్లాకు సంబంధించిన జిల్లా కమిటీ కానీ మహబూబ్ నగర్, దేవరకద్ర, జడ్చర్ల అసెంబ్లీ ప్రెసిడెంట్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏఐసిసి కాల్ మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ప్రోగ్రామ్ని యూత్ కాంగ్రెస్ కూడా విజయవంతం చేయడానికి మా వంతు మా ఇన్ఛార్జ్ గారి ప్రోత్సాహంతో ఖచ్చితంగా ముందుండి ప్రోగ్రామ్ని సక్సెస్ చేసి దాన్ని కూడా కోఆర్డినేటర్స్గా వేసి దాని ప్రోగ్రామ్ గురించి డీటెయిల్గా, అదేవిధంగా యువజన కాంగ్రెస్ కార్యాచరణగా ఏ విధంగా ఉంటుందో దాన్ని డీటెయిల్గా మా ఇన్ఛార్జ్ గారు వివరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ ప్రక్రియ జరిగినాక తొలిసారి డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ మహబూబ్ నగర్లో పెట్టుకోవడం జరిగింది. నాకు మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది పార్టీ తరఫున, యువజన కాంగ్రెస్ తరఫున. మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే అసెంబ్లీ ప్రెసిడెంట్ని, మండల్ ప్రెసిడెంట్లని, మళ్ళీ జిల్లా అధ్యక్షులు, జిల్లా కమిటీలు అందరినీ ఏకతాటిపైకి తెచ్చి పార్టీని, యూత్ కాంగ్రెస్ని బలోపేతం చేయాలని మాకు ఆదేశాలు ఇచ్చారు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు. మళ్ళీ అదే విషయం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న యూత్ కాంగ్రెస్ సమస్యలు ఏంది, ఇక్కడ ఉన్న కోఆర్డినేషన్ సమస్యలు ఏమైనా ఉన్నాయా లేదా అని తొలిసారి రావడం. కొన్ని సమస్యలు ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ది పిలుపు ఏదైతే ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ నుంచి మాకు రాష్ట్ర స్థాయికి వస్తే, రాష్ట్ర స్థాయి నుంచి అది జిల్లా స్థాయికి వస్తే, జిల్లా నుంచి అది మండలం, అది ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది. దాంతో పాటు మళ్ళీ ఇక్కడ ప్రతి ఒక్క పిలుపుని ఏదైతే జై బాపు, జై సంవిధాన్ ఏదైతే పిలుపునిచ్చిరో అది ఏఐసిసి పిలుపు. దానికి మనందరం కూడా యూత్ కాంగ్రెస్ తరఫున మనందరం సహకరించాలని, వాళ్ళకు మన యూత్ కాంగ్రెస్ టీం అంతా సీనియర్ కాంగ్రెస్కి మండల్ స్థాయిలో, బూత్ స్థాయిలో వీళ్ళందరూ కూడా అది గ్రౌండ్ స్థాయికి తీసుకెళ్లాలని మాకేదైతే ఆదేశాలు ఇచ్చారో అదే ఆదేశాలు మా జిల్లా అధ్యక్షుడికి, జిల్లా కమిటీకి, మండల్ కమిటీకి, అసెంబ్లీ కమిటీకి, అసెంబ్లీ అధ్యక్షులకు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఇక్కడ వచ్చి ఈ మీటింగ్ పెట్టుకొని తొలిసారి మహబూబ్ నగర్ రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మళ్ళీ నా ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ మొత్తం స్టేట్లోనే పనిలో ఫస్ట్ ఉంటుందని నేను మాటిస్తున్నాను. మా అందరు కూడా, మా టీం కూడా మాకు సహకరించి మనం మహబూబ్ నగర్ని తొలి స్థానంలో పెట్టాలని మీ అందరితో కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఓఎస్ జిల్లా అధ్యక్షుడికి అభినందనలు తెలుపుతున్నా. రాబోయే రోజుల్లో ఆయన ఎంతో జిల్లాలో పనిచేసి ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై యూత్ కాంగ్రెస్.